తెలంగాణలో చోటు చేసుకున్న టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాకరేపుతోంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. దీనిపై దర్యాప్తు చేయడానికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉప ఎన్నికైనా సాధారణ ఎన్నికలైనా ప్రత్యర్థులను కట్టడి చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ ను బ్రహ్మాస్త్రంగా వాడుకుంది. ఫోన్లు దొంగచాటుగా వినడం తీవ్ర నేరమన్న విషయం మరచి విచ్చలవిడిగా వందలాది మంది ఫోన్ సంభాషణలను విన్నారు. ఈ క్రమంలో అధికార పార్టీకి చెందిన వారు కూడా బాధితులుగా మిగిలారు. ఫోన్ ట్యాపింగ్ ఆధారంగానే కేసీఆర్ ఒకప్పుడు హరీష్ రావు, ఈటల రాజేందర్లను పక్కన పెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించడానికి కూడా కేసీఆర్ ఈ అస్త్రాన్ని ఎంచుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా 2019 ఎన్నికల్లో ఆయనకు హైదరాబాద్ నుంచి నిధులు అందకుండా కట్టడి చేశారు. షర్మిల ఫోన్లతో పాటు ఆమె అనుయాయుల ఫోన్లను ట్యాప్ చేసి తన ఆప్త మిత్రుడైన జగన్మోహన్ రెడ్డికి ఆ వివరాలు అందించారు. దీంతో ఆ ఇరువురి మధ్య ఏర్పడిన బంధం ఫెవికాల్ కంటే దృఢమైనదని రుజువైంది. రక్త సంబంధం కంటే కేసీఆర్ జగన్ మధ్య బంధమే బలమైనదని షర్మిల సైతం వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడడం ద్వారా ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇరికించిన కేసీఆర్ అప్పటి నుంచే ట్యాపింగ్ రుచి మరిగారు. దీంతో కేసీఆర్ ఆ తర్వాత కాలంలో విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ చేయగలిగారు. ఇందుకోసం ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు వంటి అధికారులను వాడుకున్నారు. పాపం పండుతుంది అంటారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పాపం పండుతోంది. ఈ వ్యవహారంలో దర్యాప్తు సజావుగా పూర్తయితే ఇటు కేసీఆర్ అటు జగన్మోహన్ రెడ్డి కూడా ఇరుక్కుపోతారు. రికార్డ్ చేసిన తన వాయిస్ ను తన చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి తనకే వినిపించారని షర్మిల చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి కోసం కేసీఆర్ ట్యాపింగ్ చేయించారని అర్థమవుతోంది. టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అందుకే ప్రజలు కూడా దీన్ని సీరియస్ గా తీసుకోవడం లేదు. అయితే తెలంగాణలో హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేయించడం ద్వారా కేసీఆర్ ప్రభుత్వం సరికొత్త రికార్డులు సృష్టించింది. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా వ్యక్తిగత గోప్యత మౌలిక హక్కు. ఇప్పుడు ప్రభుత్వాలే ఈ హక్కును హరిస్తున్నాయి. బ్రిటిష్ వాళ్ల పాలనలో ఎంపిక చేసుకున్న వారి ఫోన్లు ట్యాప్ చేయించడానికి అనువుగా 1885లో ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టాన్ని తెచ్చారు. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ ఈ చట్టం ఇప్పటికీ అమల్లోనే ఉంది. అయితే నియమ నిబంధనలు పాటించకుండా ఫోన్ ట్యాపింగ్ చేయడం తీవ్ర నేరంగా ఈ చట్టంలోనే పేర్కొన్నారు. ప్రజల భద్రత, అంతర్గత శాంతి భద్రతలు వంటి కారణాలతో ఈ చట్టం ద్వారా ఫోన్లు ట్యాప్ చేసే అధికారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంక్రమించింది. కాలక్రమంలో అధికారంలో ఉన్నవాళ్లు రాజకీయ ప్రత్యర్థుల కదలికలు, వ్యూహాలు తెలుసుకోవడానికి ట్యాపింగ్ చేయించారు. ఈ క్రమంలోనే 1988లో కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న రామకృష్ణ హెగ్డేపై తమ రాష్ట్రంలోని ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేయించారన్న ఆరోపణలు వచ్చాయి. ఇందులో నిజం ఉండడంతో రామకృష్ణ హెగ్డే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. నీరా రాడియా టేపుల వ్యవహారం కూడా సంచలనమైంది. ఈ నేపథ్యంలోనే టెలిఫోన్ ట్యాపింగ్ అనేది వ్యక్తిగత గోప్యత హక్కును ఉల్లంఘించడమేనని 1996లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. హోంశాఖ కార్యదర్శి అనుమతితోనే ట్యాపింగ్ జరగాలని, ట్యాపింగ్ ఆర్డర్కు రివ్యూ కమిటీ ఆమోదం కూడా ఉండాలని, ట్యాపింగ్ 60 రోజులకు మించి చేయకూడదని, రికార్డులు సక్రమంగా ఉండాలని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. చట్టపరంగా ఫోన్ ట్యాపింగ్ కు అనుమతించే అధికారం కేంద్ర ప్రభుత్వ స్థాయిలో 10 సంస్థలకు మాత్రమే ఉంది. ఇంటెలిజెన్స్ బ్యూరో, రా, సిబిఐ, ఎన్ఐఏ, ఐటీ, ఢిల్లీ పోలీస్ కమిషనర్ తదితరులకే అధికారం ఉంది. రాష్ట్ర స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే హోంశాఖ కార్యదర్శి అనుమతి తప్పనిసరి. తెలంగాణలో జరిగిన ట్యాపింగ్ విషయానికి వస్తే ఇక్కడ నియమ నిబంధనలను తొంగలో తొక్కారు. నక్సలైట్ల పేరిట ఎవరి ఫోన్లు పడితే వారి ఫోన్లను ట్యాప్ చేశారు. డీజీపీ స్థాయి అధికారి సైతం స్వేచ్ఛగా ఫోన్లో మాట్లాడలేని పరిస్థితి కల్పించారు. జగన్ పాలనలో కూడా ఇలాగే ఉండింది. సొంత పార్టీలకు చెందిన కీలక నాయకులపై కూడా నిఘా పెట్టించారు. ప్రస్తుత కేసులో విచారణ ఎదుర్కొంటున్న ప్రభాకర్ రావు అనే రిటైర్డ్ అధికారి సిట్ అధికారులకు సహకరించడం లేదు. అయితే ఆయన ఆధ్వర్యంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కు అనుమతించిన అధికారులు ఎవరు,
వారి ముందుకు వచ్చిన అభ్యర్థనలు ఎన్ని, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి వంటి అంశాలను ట్యాపింగ్కు అనుమతించిన అధికారుల నుంచి సమాచారం సేకరిస్తే గాని ఈ కేసు కొలిక్కొస్తుంది. ఒకే సమయంలో, అది కూడా ఎన్నికలకు ముందు, అన్ని వందల ఫోన్లు ట్యాప్ చేయడానికి ఎలా అనుమతించారు? కనీసం అనుమానం రాలేదా? తమ ఆమోదానికి పంపిన జాబితాలో ఉన్న నంబర్లు ఎవరెవరవని కనీసం ఆరా తీశారా అని సంబంధిత అధికారులను ప్రశ్నించి సమాధానాలు రాబడితే తెర వెనక శక్తులు బయటకు రాక తప్పదు. పెగాసిస్ సాఫ్ట్వేర్ ను అనధికారికంగా తెప్పించుకొని విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ చేయించారన్న ఆరోపణలు కూడా బలంగా వినిపించాయి. ముఖ్యమంత్రుల ఆదేశాలు లేకుండా రాజకీయ నాయకుల ఫోన్లను అధికారులు ట్యాప్ చేయరు. వందల కొద్ది ఫోన్లను ట్యాప్ చేయడం వల్ల కింది స్థాయి అధికారులు పనిలో పనిగా తమకు గిట్టని వారి ఫోన్లను కూడా దొంగచాటుగా విన్నారు. ముంబైలో ఒక కేసుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ చేయించారు. అయితే ఆ పనికి నియమించబడిన ఆపరేటర్ తనకిష్టమైన ఒక హీరోయిన్ ఫోన్ను ప్రతిరోజు దొంగచాటుగా వినేవాడు. ఉన్నతాధికారుల తనిఖీలో ఇది బయటపడింది. ఈ లెక్కన ట్యాపింగ్ అనేది ఏ స్థాయిలోనైనా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం జరిపిస్తున్న దర్యాప్తులో కేసీఆర్ పాత్రకు సంబంధించిన ఆధారాలు లభిస్తాయా లేదా అన్నది వేచి చూడాలి. ఆధారాలు లభిస్తే రాజకీయంగా కేసీఆర్ పై ప్రతీకారం తీర్చుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అవకాశం లభిస్తుంది. కేసీఆర్ ఇరుక్కుంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఇరుక్కునే అవకాశం లేకపోలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు విచ్చలవిడిగా ఫోన్లు ట్యాప్ చేస్తున్నందున ప్రజల వ్యక్తిగత గోప్యత హక్కును పరిరక్షించాలంటే నిబంధనలను మరింత కఠినతరం చేయాలి. ట్యాపింగ్ కు జ్యుడిషియల్ అనుమతి తప్పనిసరి చేయాలి. హోంశాఖ కార్యదర్శి అనుమతికి ముందు హైకోర్టులోని సీనియర్ న్యాయమూర్తి అనుమతి పొందడం తప్పనిసరి చేయాలి. ఆ తర్వాత కూడా కింది స్థాయి అధికారులకు వదిలిపెట్టకుండా మాజీ న్యాయమూర్తులు, సాంకేతిక నిపుణులు, పార్లమెంట్ సభ్యులతో పర్యవేక్షణకు కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కమిటీ కూడా సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే ఉండాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి ట్యాపింగ్ ఆదేశాలపై సమీక్ష జరపాలి. పౌర హక్కులకు భంగం కలిగితే నష్టపరిహారం చెల్లించే నిబంధన విధించాలి. అమెరికాలో ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వేలెన్స్ చట్టం ప్రకారం ట్యాపింగ్ కోసం ప్రత్యేక న్యాయమూర్తుల అనుమతి తప్పనిసరి. ఇంగ్లాండ్లో మంత్రిమండలి ఆమోదం తర్వాత ఒక సీనియర్ న్యాయమూర్తి కూడా ఆమోద ముద్ర వేయాలి. జర్మనీలో పార్లమెంటరీ పర్యవేక్షణ కమిటీ అనుమతి తప్పనిసరి. చట్టాలను కఠినతరం చేయని పక్షంలో ప్రభుత్వాలే కాకుండా ప్రైవేట్ వ్యక్తులు కూడా పెగాసిస్ సాఫ్ట్వేర్ సమకూర్చుకొని వ్యాపార ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ చేసే ప్రమాదం ఉంది. తెలుగునాట కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల వద్ద ఇలాంటి ఎక్విప్మెంట్ ఉందని ప్రచారం ఉంది. ఇజ్రాయెల్కు చెందిన సంస్థ సరఫరా చేసిన పరికరాల్లో 3-4 ప్రైవేట్ వ్యక్తుల వద్దే ఉన్నాయట. వ్యాపార ప్రత్యర్థుల ఎత్తుగడలను ముందుగానే తెలుసుకోవడానికై కొంతమంది వ్యాపార దిగ్గజాలు ఇలాంటి అనైతిక పద్ధతులకు పాల్పడుతున్నారట. ఈ నేపథ్యంలో పౌరుల వ్యక్తిగత గోప్యత హక్కు భద్రంగా ఉండాలంటే పౌర సమాజం కూడా ఆ దిశగా ఉద్యమించాలి. పాలకులు ట్యాపింగ్ రుచి మరిగినందున వారిని కట్టడి చేయాలంటే ప్రజలే ఉద్యమించాలి.